జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. చాలా అంటే చాలా రోజులు అయిపోయిందనమాట లాంగ్ వీడియోస్ చేయకుండా. అండ్ అందరికీ శ్రీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అదేంటి అయిపోయి 2 డేస్ అయిపోయిన తర్వాత చెప్తుంది అంటే అఫ్కోర్స్ నాకు ఇప్పుడు తీరిందనమాట వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి. అండ్ అసలు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం అంటే ఏ ఫెస్టివల్ అయినా ఏ అకేషన్ అయినా కూడా ఒకరోజు ముందే సెలబ్రేట్ చేసుకొని మేము పోస్ట్ చేయాలి, ఎవ్వరమైనా కూడా యూట్యూబర్స్. బట్ అట్లాగా లేదనమాట. నాకు అందరు సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మనం పోస్ట్ చేసే సిచ్యువేషన్ ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్. అండ్ అట్లా అని చెప్పి ఏదో ఒకటి ఏది తోస్తే అది ఏది పడితే అది మాట్లాడి పెట్టడం అంటే నాకు ఇష్టం ఉండదు. కాబట్టి టాపిక్ ఉంటే మాట్లాడడమే కరెక్ట్, లేకుండా ఏదో ఒకటి మాట్లాడి వీడియో అవుతుంది కదా అని మాత్రం నేను ఏది పోస్ట్ చేయను. అండ్ నేనైతే ఆ రోజు ఏం సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈరోజు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ శ్రావణ శుక్రవారం రోజు చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా ఒక పెద్ద పండగ, దసరా, దీపావళి అంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకైతే ఎర్లీ మార్నింగ్. అండ్ ఆ రోజైతే చాలా తొందరగానే ఇంట్లో పనులన్నీ ముగించేసుకున్నాం అనమాట. అండ్ కొంచెం వెరైటీగా ముగ్గేస్తే బాగుంటుందని చెప్పేసి కొంచెం పసుపులో పేడ కలర్ ఉంటుంది కదా, అది కలిపేసి గుమ్మం ముందు కొంచెం ఇట్లాగా అలికేసాను అనమాట. ముగ్గు వేసినా కూడా అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ అట్లా బొట్టు పెట్టేటప్పుడు కింద మొత్తం చుక్కలు చుక్కలుగా పడిపోయింది కాబట్టి దాన్ని ఒక లైన్ లాగా డ్రా చేసి దాన్ని కూడా ఒక డిజైన్ లాగా మార్చేసాను అనమాట. మళ్ళీ తూడ్చి కడిగి పెట్టి పెద్ద ప్రాసెస్ అయిపోతుంది అని చెప్పేసి అక్కడ ఒక 3 లైన్స్ డ్రా చేసేసి ఇట్లా ఏదో ఒక డిజైన్ వేసాను అనమాట. చూడటానికైతే నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే పెద్దగా ఎక్కువ ఏమీ సెలబ్రేట్ చేసుకోను, జస్ట్ పూజ అంటే పూజలానే చేసుకుంటాను. అండ్ అనొచ్చో అనొద్దో కానీ ఈ పూజ విషయంలో కొంచెం భక్తి కంటే కూడా ఆర్భాటాలు ఎక్కువైపోయాయి అని అనిపిస్తూ ఉంటుంది నాకు. మామూలు రోజులో చేసుకునే పూజ కంటే కూడా పండగ రోజులో అసలు నాకు అంత పని మీదే ఉంటుంది కాబట్టి స్వామి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి పూజ చేస్తున్నా అన్నట్టుగా అనిపించదు. అందుకనే వీలైనన్ని ఎక్కువ సార్లు మైండ్ని అటు ఇటు డిస్టర్బ్ కానివ్వకుండా ఏదో ఒక కథ మన మైండ్లో రన్ చేసుకుంటూ ఉంటే కనీసం ఆ వేలోనైనా మనం దేవుడికి దగ్గరగా ఉంటామేమో అనిపిస్తుంది అనమాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇట్లా పని చేసుకుంటూ ఇక్కడ నేనైతే వంట కూడా పూర్తి చేస్తున్నాను. అండ్ ఎట్ ఏ టైం అయితే నేను ఇక్కడ గడప కాడ ముగ్గు వేసుకుంటూ అటు దేవుడికి నైవేద్యం వండుకుంటూ దేవుడి దగ్గర ఉన్న సామాన్లని అంటే ఏమంటారు, పాత్రలు ఉంటాయి కదా, కుందులు పరమిద్దలు అవన్నీ, వాటిని క్లీన్ చేస్తూ బ్రేక్ దొరికినప్పుడల్లా ఈ పనిలోకించి ఆ పనిలోకి, ఆ పనిలోకించి ఈ పనిలోకి అట్లా జంప్ అవుతూ చేస్తున్నాను అనమాట. అండ్ పిల్లలకి ఈరోజు హాలిడే ఇచ్చారు కానీ కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ తేజకైతే వంట చేసి వాడికి బాక్స్ పెట్టేసి పంపించిన తర్వాత మళ్ళీ స్నానం చేసి ఇప్పుడు ఇక్కడ దేవుడి కాడ కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, క్లీనింగ్ ప్రాసెస్ అండ్ ఈ వంట హడావిడి. మామూలు డేస్లోనే మనం పూజ చేయాలంటే కనీసం 11, 12 అవుతుంది. పండగ టైంలో అంతకంటే ఎక్కువ అవుతే ఆశ్చర్యం ఏం లేదు కదా. అండ్ ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ అమ్మవారికి చాలా అంటే చాలా నాకు తోచినంతలో అండ్ నేను చేయగలిగినంతలో నాకున్న సమయంలో నేను చేసిన ప్రసాదం అనమాట. కొంచెం టమాటా పప్పు అండ్ పులిహార, పరవాన్నం, వైట్ రైస్, ఒక పాపడ అనమాట. అమ్మవారికి ఇవి మాత్రం నైవేద్యంగా పెట్టుకున్నాను. అండ్ మనం ఏం చేసుకుంటామో అది అమ్మవారికి పెడితే చాలు కదా, ఇంకా అంతకంటే ఎక్స్ట్రా అంటే అది మన ఇష్టము. అండ్ శనగలు కూడా వచ్చిన వాళ్ళకి వాయినంగా ఇవ్వాలి కాబట్టి ఇట్లా నానబెట్టి పెట్టుకున్నా. అండ్ పూజ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ ఒక విషయం ఏం చెప్పాలి అంటే ప్రతి శ్రావణ శుక్రవారం కొంతమంది అమ్మవారి రూపు పెట్టి పూజ చేసుకుంటూ ఉంటారు, అంటే వ్రతం చేసుకుంటూ ఉంటారు కదా. అది కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, ఆనవాయితీ ఉండదు. నాకు తెలిసి అయితే మాకు లేదు కాబట్టి నేనేం చేసుకోను. కాకపోతే నా తృప్తి కొద్దికి నేనేం చేస్తానంటే అమ్మవారికి నాకు తోచినంత ఒక నైవేద్యం పెట్టి వాటితో పాటు కొన్ని కాగబెట్టిన పాలు అనమాట. ఆవు పాలు దొరికితే ఇంకా శ్రేష్టం. మామూలు పాలైనా కాగబెట్టి కొంచెం చల్లారిన తర్వాత లైట్గా బెల్లం కలిపి కొంచెం ఇలాచి వేసి అమ్మవారి కాడ నివేదిస్తా. అండ్ దీంతో పాటు వచ్చిన ఒక 5 ముత్తైదువులకైనా ఇంట్లోకి పిలిచి పసుపు అండ్ బొట్టు, పూలు, అక్షంతలు ఇచ్చి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాను అనమాట.
నా చేతనైతే ఒక 5 మంది లేకపోతే 9, 11 అట్లా మన శక్తి కొలది ఇచ్చుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ చాలామంది వాళ్ళకిష్టం ఉన్నట్టుగా ఒక రవిక అండ్ గాజులు అండ్ పసుపు, కుంకుమ, కొంతమంది దక్షిణ గూడా అంటే రూ. 11, రూ. 1 అట్లా గూడా ఇస్తూ ఉంటారు. అది వారి ఇష్టం తగ్గట్టు ఇచ్చుకుంటారు. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి అయినప్పటికీ గూడా నేనైతే ఇట్నే చేస్తాననమాట. వాళ్ళ కాళ్ళకి పసుపు అండ్ కొంచెం బొట్టు, గంధం ఇచ్చేసి వచ్చిన వాళ్ళకి 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు అంతే చేతిలో పెట్టి కాళ్ళు మొక్కి ఆశీర్వచనాలు తీసుకొని ఉంటారనమాట. ఇది కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాననమాట. అది కూడా చాగంటి గారి ప్రవచనాలలో విని అనమాట. ఇంటికొచ్చిన ఒక నలుగురు ముత్తైదులకి పసుపు, కుంకుమ ఇచ్చి పంపిస్తే మంచిది అన్న ఒక మాట విని అంతవరకు మాత్రమే చేస్తాను. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మా అత్తమ్మ ఉండే. మా అత్తమ్మతో పాటు నేను మా కాలనీలో ఒక 4, 5 ఇళ్ళకి వెళ్ళి పసుబొట్టు తీసుకొని వచ్చాము. అండ్ ఈరోజు అంటే ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. అండ్ గుడికి కూడా వెళ్ళాను. అక్కడ అమ్మవారిని చూస్తే మాత్రం నాకు 2 కళ్ళు నిజంగా సరిపోలేదండి అసలు. నిజంగా అమ్మవారిని చూస్తే మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈరోజైతే ఇట్లాగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ రమారావి గారు మనకి కొన్ని స్టోరీస్ చెప్తూ ఉంటారు కదా, అందులో భాగంగా ఒక స్టోరీ విన్నామన్నమాట. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ఎవరైనా పసుబొట్టు పిలిస్తే ఆ రోజు కుంభవృష్టిగా వర్షం ఉన్నా కూడా గొడుగులు వేసుకొని మరీ వెళ్తూ ఉంటారు అమ్మలక్కలందరూ కూడా అని చెప్పారనమాట. ఆ విషయం గుర్తుకొచ్చి మేమందరం నవ్వుకున్నాం అనమాట. నిజంగా మేము పసుబొట్టుకు వెళ్ళే టైంకి అసలు ఫుల్ వర్షం అనమాట. అయినా కూడా వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈవిడ ఏం చెప్తుంది అంటే, గొడుగు లేకపోయినా కూడా నేను పసుబొట్టు తీసుకొని వస్తాను నెక్స్ట్ ఇంకో 2 ఇళ్ళకి వెళ్ళి అని చెప్పి ఇక్కడ కామెడీగా చెప్తుంది గాయత్రి గారు. అండ్ ఇట్లా ప్రతి ఇంటికి గొడుగు వేసుకొని వెళ్ళామన్నమాట. అదేంటో మేము పసుబొట్టు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వర్షము సడన్లీ ఆగిపోయిందనమాట. మేము పసుబొట్టు తీసుకుందామని ఇంట్లోకి నుంచి బయటికి వెళ్ళినప్పుడు స్టార్ట్ చేసిన వర్షం మళ్ళీ మేము ఇంటికి వచ్చిన దాకా వర్షం పడుతూనే ఉందన్నమాట. ఈ వర్షంలో కూడా మీరు పసుబొట్టుకి వెళ్ళారా అన్నట్టుగా అనిపించింది. అయినా కూడా మేము వర్షాన్ని లెక్క చేయకుండా వెళ్ళామన్నమాట. అండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అండ్ అమ్మవారి ఆశీస్సులు మరొకసారి మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ఏ విషయం నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.